Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టోరీ ఛానల్. ఈ రోజు మనం సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన పతంగ్ సినిమా రివ్యూని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రిస్మస్ టైంలో వన్ ఆఫ్ ద సినిమాగా రిలీజ్ అయ్యి ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. మరి కొత్త వాళ్ళతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విస్కీ అలాగే అరుణ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక గాలిపటం కారణంగా మొదలైన వీరిద్దరి మధ్య స్నేహం 12 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంటుంది. అయితే వీరిద్దరి లైఫ్లోకి ఐశ్వర్య అనే ఒక కన్ఫ్యూజ్డ్ అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆమె వీళ్ళిద్దరిని ఇష్టపడుతుంది, కానీ అది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారుతుంది చివరికి. అసలు ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న గొడవని తీర్చడానికి మళ్ళీ ఒక పతంగ్ పోటీ అనే వేదిక స్టార్ట్ అవుతుంది. మరి ఆ పతంగ్ యుద్ధంలో గెలిచింది ఎవరు? స్నేహం నిలబడిందా, ప్రేమ దక్కిందా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాలు ఉంది, కానీ స్క్రీన్ ప్లేలో ఉన్న కామెడీ వల్ల ఎక్కడా బోర్ అనిపించదు. రైటింగ్ కూడా చాలా ఫ్రెష్గానే ఉంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఆ టైంలో వచ్చే టెన్షన్ కానీ, ఫన్ అండ్ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్. మ్యూజిక్ సినిమా బీజం ఇంకో రేంజ్కి పెంచింది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమా మెయిన్ మైనస్ పాయింట్ రొటీన్ స్టోరీయే. కథపరంగా చూస్తే ఇది మనం పాత సినిమాల్లో చూసే ఫ్రెండ్షిప్ వర్సెస్ లవ్ అనే ఒక రొటీన్ కాన్సెప్ట్ మీదే తీశారు. ఇందులో కొత్తదనం కూడా పెద్దగా ఏమీ లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే కొన్ని సాగదీసేసినట్టుగా అనిపించాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక లాజిక్స్, కొన్ని సీన్లో లాజిక్స్ వెతకకుండా చూస్తేనే బెటర్. ఎమోషనల్ డెప్త్ కూడా అంత బెటర్గా లేదు సినిమాలో. ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, కొత్త వాళ్ళే అయినప్పటికీ ప్రణవ్, వంశీ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశారు. ఇక మాస్ రోల్లో వంశీ, క్లాస్ రోల్లో ప్రణవ్ ఒకరికొకరు బాగా సెట్ అయ్యారు సినిమాలో. ఇక హీరోయిన్ ప్రీతి పగడాల ఐశ్వర్య పాత్రలో ప్రీతి ఆకట్టుకుంటుంది. ఒక కన్ఫ్యూజ్డ్ అమ్మాయిగా తన ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఎస్పీ చరణ్. ఆయన పాత్ర చాలా సర్ప్రైజింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంది. ఇక గౌతమ్ మేనన్, ఎస్ఎస్ కాంచి వంటి వాళ్ళు తమ ఎక్స్పీరియన్స్తో సినిమాకి కొంచెం అడ్వాంటేజ్గా నిలిచారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ ప్రణీత్ గురించి చెప్పుకోవాలి. కథ రొటీన్గా తీసుకున్నప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, కామెడీ వర్కౌట్ చేసిన తీరు బాగుంది. మేకింగ్ వాల్యూస్ సినిమాని రిచ్నెస్ని ఇంకా పెంచాయి. ముఖ్యంగా కైట్ ఫైటింగ్ సీన్స్లో అయితే వాడిన విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ పతంగ్ మూవీ గురించి ఒక క్లీన్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. భారీ అంచనాలు లేకుండా కేవలం సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఈ సినిమా చూడాలనుకునే వారికి ఇది ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. అటు యూత్కి, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ వీకెండ్కి ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.